Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. కుమారి నా పేరు. అంటే పరలోక రాజ్యం అంటే ఆవగించని పోయిలున్నా అనేక మంది ఆ పరలోక రాజ్యంలో చేరేంత విస్తారంగా ఉంటది అని అనుకోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. అంటే ఆకాశ పక్షులు అంటే ప్రపంచంలో సర్వభూ ప్రపంచంలో ఉన్న రక్షింపబడిన వారందరికీ మరి పరలోక రాజ్యం అంటే ఆశ్రయం అవుద్ది కదా చివరికి, అందుకే అది అంతగా విస్తరిస్తుందేమో. ఆవగింజలాగా చిన్నగా ప్రారంభమైనా మరి అనేక ఆకాశ పక్షులు వచ్చి నివసించేంత, అంటే రక్షింపబడిన వారు వచ్చి పరలోక రాజ్యంలో అనేక మంది ఉండటానికి అది ఎక్స్పాండ్ అయ్యిందని అని అనుకుంటున్నానండి నేను. మరి అదే అందరూ అలాగే అనుకుంటున్నారు, కానీ అలా అనుకునేటువంటిది మనం వాక్యం ద్వారా అది అవును కాదని చెప్పగలగాలి. అది నేను అనుకుంటే కుదరదు, అది లేకపోతే ఇంకా ఎవరైనా 10 మంది బాగా తెలిసిన వాళ్ళు జ్ఞానవంతులు రాయటం ద్వారా కుదరదు. ప్రతిదీ మనం ఏదైతే అర్థం చేసుకుంటున్నామో దానికి వాక్యం ఆధారం ఉండాలి. సో మనం అలా అనుకుంటున్న దాని తీరికి ఆధారం చూపించగలిగితే అప్పుడు మనం అవును, అప్పుడు నేను చెప్తాను, నేను అనుకున్నది సరైనది కాదు, మీరు చెప్తున్నది సరైనది అని నేను అంగీకరిస్తాను. అదే నేను కావాలని కోరుకునేది కూడా. మీరు కూడా చెప్తే ఇలా ఉంది కాబట్టి నేను ఇలా అనుకుంటున్నాను, ఈ వాక్యంలో ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది అని నేను అనుకిస్తున్నాను అని చెప్తే అప్పుడు మనం చూడొచ్చు దాన్ని. పరలోకంలో దుష్టులకి స్థానం ఉండదు కదండి. అంటే పక్షులు, ఆకాశ పక్షులు దుష్టులతో పోలిస్తే పరలోక రాజ్యంలో దుష్టులకి స్థానం ఉండదు కదా. కానీ వాళ్ళు అక్కడ ఆ చెట్టులో అది గూళ్ళు కట్టుకుని నివాసం చేయడం మొదలుపెట్టారు. అంటే అదేలే, అంటే ఇప్పుడు అది దుష్టుడు, ఈ పక్షులు అనేటువంటి వాళ్ళు దుష్టుడికి గుర్తుగా ఉందనేటువంటిది ప్రభువు చెప్పాడు మొదటి ఉపమానంలో. చూడండి మళ్ళీ ఇంకొకసారి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనాను రాజ్యమును కూర్చున్న వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. అది 4వ వచనంలో ఉంది. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసిన. అంటే వాక్యం చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే ఉపమానం అట్లా చెప్పారేమో. లేదు, మనం ప్రతిదీ కూడా వాక్యంలో ఒకసారి ప్రభు ఆ మాట చెప్పాడు. ఇప్పుడు ఇంకా వేరే ఎవరైనా పోల్చితే అది ఆయన ఉద్దేశం అని చెప్పచ్చు మనం. ఇది నేను పోల్చింది కాదు, అది మొదటి ఉపమానం వివరణ ప్రభు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పక్షులు అక్కడ దుష్టుడితో పోల్చాడు. కనుక ఇక్కడ మనం దేనితో పోలుస్తామో మనం చూడాలి. ఆయన పోల్చిందే మనం పోల్చామనుకో మనకి పేచీ లేదు, మనం కొత్తగా ఏది కనుక్కోవసరం లేదు అప్పుడు. అంటే ఇప్పుడు మీరు క్రమముగా పెరిగేదైతే దేవునిది అనేది చెప్పే దాంట్లో కూడా ఇప్పుడు దేవుని బిడ్డలు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు ఇప్పుడు మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవునికి, అంటే విశ్వాసి చాలా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానంటాడు. సో ఇప్పుడు ఆ దాంట్లో చూసినప్పుడు కూడా ఇప్పుడు ఆవగింజ అనేది మొక్కే, కానీ పరలోక రాజ్యాన్ని గురించింది కాబట్టి అది వృక్షంగా ఒక మంచి స్థితిలో అక్కడ దేవుడు పలుకుతున్నాడేమో దాన్ని. అది అలా అనుకుంటే అప్పుడు ఈ ఆకాశ పక్షులు ఎక్కడ ఉంటున్నట్లు, వాటిని గురించి మనం ఏం చేయాలి? అంటే అంత పెద్దదైందండి ఆకాశ పక్షుల నివాసం, అంటే ఊహించలేము. అంటే అది మనం అంటే అదే కదా, ఇప్పుడు ఊహించే స్థితికి మనందరికీ ఆకాంక్ష. కానీ పెరిగినప్పుడు ఆకాశ పక్షులు మనలో ఎక్కడ ఉంటాయి? తర్వాత ఇది ఉపమానం ఏంటంటే ఒక మనిషి యొక్క అంతరంగంలో జరిగే మార్పును గురించి కాదు చెప్తుంది. చెట్టు బయట ఏ విధంగా పెరుగుతుందో దానిని సూచిస్తూ మాట్లాడుతున్న విషయం.